హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రావణీస్ వరల్డ్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి బిసిబెల్లాబాద్. సో ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనము కందిపప్పు ఒక కప్పు తీసుకొని బాగా వాష్ చేసి అందులోకి ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. సో అలాగే ఇక్కడ మరి మనం ఇంకొక పెద్ద కడాయి తీసుకొని అందులోకి ఒక 1.5 కప్ రైస్ తీసుకొని అది బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. సో అలాగే మనం అన్ని వెజిటబుల్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో క్యారెట్, పొటాటో, బీన్స్, బఠానీ, అలాగే టమాటోస్, అలాగే ఆనియన్స్, అలాగే చింతపండు కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలి. సో ఇక్కడ బిసిబెల్లాబాద్ పౌడర్ అది ఇంట్లో తయారు చేసినది. సో ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద కడాయి దాంట్లోనే మనం ఒక 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా పసుపు, అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఒక్కొక్కటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. పొటాటో, క్యారెట్, ఆనియన్ అండ్ అలాగే బీన్స్, టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ వెజిటబుల్స్, రైస్ రెండు ఒకేసారి ఉడుకుతాయి కాబట్టి కనీసం ఒక 10 మినిట్స్ అయినా బాగా ఉడకాలి. సో అవి ఉడికాక ఇప్పుడు ఇక్కడ మనము బఠానీ కూడా కొంచెం బఠానీ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అవి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకున్న కందిపప్పుది కూడా బాగా స్మాష్ చేసి మెత్తగా దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. సో మరి ఇప్పుడు ఇక్కడ చింతపండును కూడా మనము రసం అంతా తీసుకొని ఆ గుజ్జునంతా అది కూడా యాడ్ చేసేసి కనీసం ఒక 10 మినిట్స్ అన్నా ఉడికించండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అవుతుంది అన్నాక అప్పుడు మనము ఈ బిసిబెల్లాబాద్ పౌడర్ ఒక 4 to 5 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఈ పౌడర్ రెసిపీ మీకు కావాలి అంటే నేను కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతానండి. సో చూసారు కదండి, రైస్ అండ్ వెజిటబుల్స్ రెండు బాగా ఉడికిపోయింది. అండ్ కావాలంటే ఇంకొద్దిగా మనం ఉడికియచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడైతే మనం ఇది పక్కన పెట్టేసుకొని దీనికి కావాల్సిన తాలింపు, ఈ తాలింపు ఖచ్చితంగా వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి, స్కిప్ మాత్రం చేయొద్దండి. సో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ఆవాలు, జీలకర్ర, అలానే ఉద్దిపప్పు, పల్లీలు, అలానే ఎండుమిర్చి, లాస్ట్లో కరివేపాకు వేసేసి ఈ తాలింపును మనం దీంట్లోకి వేసేసేయాలి. వేసి లాస్ట్లో నెయ్యి కూడా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బిసిబెల్లాబాద్ రెడీ. ఇదైతే రైతా ఆర్ బూందీతో కానీ మిక్చర్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.